శ్రీరంగదా. శరణాలని పాద పద్మాలు తాకే, శరణాలని పాద పద్మాలు తాకే, తను వెళ్ళ మురిసే ముని రూపుగాంచి శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగదామా మా రంగనాథ. జన్మదో ఈ పుణ్యము నిన్ను పూజించే ఈ భాగ్యము, నిన్ను పూజించే ఈ భాగ్యము.
ఎదలోన వెలిసావు మా దైవము. పిలిచిన పలికేటి కోదండరామా, పిలిచిన పలికేటి కోదండరామా, నిన్ను మేము దర్శించ మా పాండునాదా. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగధామ మా రంగనాథ. శ్రీదేవిని ఎదలో నిలిపి భూదేవి నేలేటి మా దేవుడవు. భూదేవి నేలేటి మా దేవుడవు. దీక్షాఫలం నీ దర్శనం, ఈ లోకమే నీకు దాసోహము. ఈ లోకమే నీకు దాసోహము. విశ్వరూపాన్ని కనులార చూడా, నీ విశ్వరూపాన్ని కనులార చూడా, తరమౌన మా జన్మ జన్మాననాదా. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగధామ మా రంగనాథ. నీ నామమే మా ప్రాణము, ప్రణమిల్లి చేసేము నీ గానము. ప్రణమిల్లి చేసేము నీ గానము. అపురూపము ఆనంద
లోకమే నీకు దాసోహము. నీ విశ్వరూపాన్ని కనులార చూడా, నీ విశ్వరూపాన్ని కనులార చూడా, తరమౌన మా జన్మ జన్మాన నాదా. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగధామ మా రంగనాథ. నీ నామమే మా ప్రాణము, ప్రణమిల్లి చేసేము నీ గానము. ప్రణమిల్లి చేసేము నీ గానము. అపురూపము ఆనందము, అవతార పురుషునిగా నిన్ను కొలిచేము. అవతార పురుషునిగా నిన్ను కొలిచేము. నీ నామ స్మరణాన పులకించపుడమి, నీ నామ స్మరణాన పులకించపుడమి, పాపాల బ్రోచేటి కరుణాల స్వామి. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదేవ శ్రీరంగధామ మా రంగనాథ. శ్రీరంగనాథ శ్రీరంగనాథ వైకుంఠ వరదే. మాఘమాస శుక్ల సప్తమి రథసప్తమి సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు. ఈనాడు యావత్ భారతదేశమంతా వైష్ణవాలయాల్లో ఈ యొక్క వేడుకలు జరుపుకుంటూ ప్రత్యక్ష దైవమైన శ్రీ సూర్యనారాయణ స్వామిని తలంచుకుంటూ మరికొన్ని క్షేత్రాలలో స్వామివారి యొక్క సప్తవాహన సేవలు ఏర్పాటు చేసుకుంటూ అక్కడక్కడ ఏ ప్రాంతమైతే ఈ యొక్క విశిష్టత జరుగుతుందో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సప్తవాహనాల యొక్క దర్శనం చేసుకొని ఆ యొక్క దైవదైవుణ్ణి ఒక తలంపుగా వారి యొక్క కోరికలు తీరేటట్టుగా ఈనాటి నుంచి సూర్యదేవుడి యొక్క ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి ఇప్పటి నుంచి రైతులకు పంటలు, తదుపరి వ్యవసాయానికి సంబంధించిన వర్ష ఋతువు, వెంటనే వర్ష ఋతువు రావడం, వెంటనే ఆ యొక్క పంటలు కోతకు రావడం, అవి బజారుకు తేవటం, ప్రజలకు వ్యాపారస్తులందరికీ కూడా ఇదొక పుణ్య దినముగా, రససప్తమి దినముగా అందరూ కూడా ప్రాచుర్యంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈనాడు నెల్లూరు నగరంలో రంగనాథ దేవస్థానం నందు ఈ సప్తవాహనాల యొక్క ఉభయకర్తలందరూ కూడా వారి వారి యొక్క పూర్తి స్థాయి సామర్థ్యతతో స్వామివారి యొక్క కైంకర్యాలు చేయించుకుంటూ వారి యొక్క భక్తి ప్రపత్తులను తెలియజేసుకుంటూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ యొక్క సప్తవాహనాల దర్శనం ప్రజలందరికీ కూడా భాగ్యం కలిగేటట్టుగా, స్వామి యొక్క కరుణా కటాక్షాలు వీక్షించేటట్టుగా మనందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. నెల్లూరులో ఎటువంటి పెన్నా నది తీరం ముందు వెలిసి ఉన్న శ్రీ తలపగిరి రంగనాథ దేవస్థానం మందు సప్తవాహన సేవ గత 7 సంవత్సరాలుగా ప్రారంభించాం మేము మా ఆయంలో. ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తి చేసి 8వ సంవత్సరం విజయవంతంగా జరుగుతుంది. ఈరోజు సప్తవాహనాలు అంటే 7 వాహనాలతోటి స్వామివారి మాల వీధుల్లో వెళ్ళి గుళ్ళోకి వచ్చేది. ఇది ఎప్పటి నుంచో భక్తులు నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళి దర్శించుకుంటూ ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళందరి కోసంగా మేము ఇక్కడ నెల్లూరులో రంగనాథ స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మా హీరో నందమూరి బాలకృష్ణ గారి ఆశీస్సులతో, నారా చంద్రబాబు నాయుడు దీవెనలతో, నెల్లూరు నారాయణ గారి అండదండలతో ఈ వాహనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా విజయవంతంగా జరుగుతుంది. ఈ వాహన సేవలకి భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కరుణాకటాక్ష పాత్రలు అవుతున్నారు. రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ సింగారాలే తరచాయ, శ్రీరంగనాథ. రంగనాథ శ్రీరంగనాథ, రంగనాథ శ్రీరంగనాథ.
పట్టపగలే మాతో పలచగ నవ్వేవు ఒట్టులేల పెట్టుకునేవా. నెల్లూరు సింహపురి పట్టణం వినాయక క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో రథసప్తమి మహోత్సవం అనేటువంటిది అనాది కాలం నుంచి ఉదయం సూర్యప్రభ సాయంత్రం శేషవాహన ఉత్సవం జరుగుతూ ఉన్నది. సూర్యప్రభ అంటే ఈ మాసం మొత్తం కూడా సూర్యుడికి సంబంధించిన మాసం మాఘమాసం. శేషవాహన ఉత్సవం ఎందుకు చేస్తున్నారంటే స్వామి శేషతల్పం పైన పళించున్నారు కాబట్టి దాని యొక్క ప్రత్యామ్నాయార్థముగా శేషవాహనోత్సవం చేస్తూ ఉన్నారు. కానీ గత ఒక 6 సంవత్సరాల నుంచి ఈ దేవస్థానంలో రథసప్తమికి సప్తమి సప్తసప్త మహాసప్త రథసప్తమి ఇది చాలా మహాపుణ్యమైనటి యొక్క రోజు. ఈ మాఘమాసంలో వచ్చేటి ఈ రథసప్తమి సూర్యమాసం అని కూడా అంటారు ఈ మాసాన్ని. కాబట్టి ఈ రథసప్తమి రోజు సప్తవాహన సేవలు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం కలిగి ఈ మహోత్సవాన్ని గత 6 సంవత్సరాల పూర్వం ఏర్పాటు చేసి జరుపుతూ ఉన్నారు. ఈ మహోత్సవానికి చాలామంది భక్తులు కూడా మన సింహపురి పట్టణ వాసులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శించి వారి యొక్క అనుగ్రహమును కరుణా కటాక్షములు పొందుతూ ఉన్నారు. ఈ సప్తవాహన సేవలో ఉదయం సూర్యోదయ కాలానికి సూర్యప్రభ, తర్వాత గరుడ వాహనం, సింహవాహనం, హంసవాహనం, మధ్యకాలంలో స్వామికి అభిషేకము, తదనంతరం వినాయకుని ప్రాముఖ్యం కనుక చక్రస్థానం అనేటువంటిది ఏర్పాటు చేసి ఉన్నారు. తదుపరి స్వామికి బంగారు తిరిచి ఉత్సవం, తర్వాత పెద్ద శేషవాహన ఉత్సవం, తర్వాత సంధ్యాకాలం అయిన తర్వాత చంద్రోదయ కాలంలో చంద్రప్రభ మహోత్సవము. ఈ 7 సేవలను గత 6 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి 7వ సంవత్సరంగా జరుగుతూ ఉన్నది. చాలా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం మన సింహపురి పట్టణ భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహం కరుణా కటాక్షం పొందుతూ ఉన్నారు. కాబట్టి ఈ మహోత్సవంలో మన సింహపురి పట్టణ వాసులందరూ కూడా ఇచ్చేసి శ్రీ రంగనాథ స్వామి మూలమూర్తిని సప్తవాహన సేవల్లో ఏదో ఒక సేవలో పాల్గొనే అవకాశం ఉన్నంత మటుకు సప్త సేవలకు కానీ లేదంటే ఏదో ఒక సేవ కానీ పాల్గొని వారి యొక్క కరుణా కటాక్షములు పొందవలసిగా కోరుచున్నాము. భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి మటుకు ఎప్పుడు వస్తే అప్పుడు ఈ కాలంలో సప్తవాహన సేవ కాలంలో ఉచిత ప్రసాద వినియోగము అందరికీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్న కాలంలో భోజన వసతిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటి సౌకర్యమును అన్నీ కూడా మన దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏర్పాటు చేస్తున్నారు. భక్తులందరూ పై మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి యొక్క కరుణా కటాక్షములు పొంది వారి యొక్క అనుగ్రహములు పొందవలసిందిగా కోరుచు ప్రార్థించుతున్నాము. స్వామివారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని భగవత్ ప్రార్థన చేస్తూ మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అస్తు తల్పగిరీసాయ రంగనాథాయ మంగళం. పాటలు వింటే రట్టడివి మేర మీరకు రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ సింగారాలే తరచాయ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ రంగనాథ శ్రీ రంగనాథ. కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ ఆ
కావేరి రంగమున కాంతపై పాదాలు చాచి రావు పోవు ఎక్కడికి రంగనాథ శ్రీ వెంకటాద్రి మీద చేరి నన్ను కూడితివి వెంకటాద్రి మీద చేరి
నమస్కారం. నెల్లూరు నగరం రంగనాయలపేటలో వేంచేసి ఉన్న శ్రీ తలుపగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి రథసప్తమి సందర్భంగా సప్తవాహన సేవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం సూర్యప్రభ అలంకారంతో స్వామివారి ఉత్సవం ప్రారంభమైంది. ఆ తదుపరి గరుడ వాహన సేవ, తదుపరి సింహవాహన సేవ, తర్వాత హంసవాహన సేవ, ఇవన్నీ పూర్తయినవి. ఈరోజు కార్యక్రమాలకి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. భక్తులు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం ప్రశాంతంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. అలాగే వచ్చిన భక్తులకి ఉచితంగా ప్రసాదము, అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటలతో ముగిసే కార్యక్రమానికి తిరుమల తర్వాత మనకి ఇక్కడే సప్తవాహన సేవ జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన నెల్లూరు నగరంలోని ప్రజలందరూ కూడా వినియోగించుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపాపాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. బాగా రథసప్తం కార్యక్రమం జరుగుతుంది. బాగా రంగనాయ స్వామి గుడిలో బాగా దర్శనం చేసుకుంటున్నారు. జనాలు బాగా వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాక తీరాన సిద్విలాస రూపాన వెలసినావు పాండురంగా, పండరిపురవేరంగా. చంద్రబాక తీరాన సిద్విలాస రూపాన వందనాలు నీకయా, దాశ దాశ పోషక భక్తి భావనీ దయా స్వామి, భక్తి భావనీ దయా మోహనాంగ విఠల విఠల. నా పేరు సోహిని. ప్రతి సంవత్సరం రథసప్తమికి రంగనాయకులపేట ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా వాహనాలు 7 వాహనాలు జరుగుతాయి. ఉదయం నుంచి సూర్యప్రభ వాహనంతో మొదలయ్యి సాయంత్రం చంద్రప్రభ వాహనంతో ముగుస్తుంది. చాలా బాగా జరుగుతుంది. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారు ఇక్కడ రథసప్తమి ఉత్సవాలు. తిరుమల తర్వాత మనము ఇక్కడ బాగా దర్శనం చేసుకోవచ్చు. వాహనాలను అయితే దగ్గర ఉండి చాలా బాగా దర్శనం అయింది. నేను 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. అన్ని దేవుళ్ళు దర్శనం చేసుకుంటున్నాను. ఈరోజు దర్శనం 2 సార్లు అయింది. హంస వాహనం దర్శనం అయింది, సింహ వాహనము దర్శనం అయింది. చాలా దేవుడు మటుకు తిరుమలలో ఎట్ట చూసామో ఆ విధంగా మాకు దర్శనము చాలా బాగా అయింది. తిరుమలలో ఎంత బాగుండిందో అంత బాగా మేము దర్శనం చేసుకొని మనసు పూర్తిగా పోతున్నాము. చాలా హ్యాపీగా ఉంది. 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. బాగా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా సౌకర్యాలన్నీ బాగున్నాయి. అందరినీ భక్తులందరికీ బాగా సేవలు కానీ అన్ని సౌకర్యాలన్నీ బాగా చూస్తున్నారు. ఇది కూడా బాగుంది. హెల్పింగ్ కూడా బాగా చూసుకున్నాం. వాటర్స్ కానీ అవన్నీ ఏ ఇబ్బంది లేకుండా భక్తులకి అన్నిటి బాగా హెల్ప్ చేస్తున్నారు. రథసప్తమి సంబంధముగా రంగనాథ స్వామి గుళ్ళో దేవుని అలంకరణ వైభవంగా జరుగుతుంది. అన్ని వాహనాలు 7 వాహనాలు బాగా జరుగుతున్నది. రంగనాథ స్వామి బాగా అలంకరణతో బాగా ఉంది. భోజనాలు, ప్రసాదాలు, దేవుడికి నైవేద్యం అన్నీ బాగానే జరుగుతున్నాయి. క్యూ లైన్లు బాగానే పాటిస్తున్నారు. నమో వెంకటేశాయ. మేమండి నవాపేట ఎఫ్సిఐ కాలనీ నుంచి వస్తున్నాము. ఈ గుడి అంటే, ఈ స్వామివారి అంటే మాకు చాలా చాలా ప్రత్యేకమైన అభిమానము. కానీ ఈ వాహనాలు ఈ అన్నీ తిరగటము, ఇక్కడ జనాలు, ఇక్కడ భక్తి భావాలు, మామూలుగా భోజనాలు, ఇక్కడ జరిగే సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ చాలా బాగుంటాయి. చాలా ఇదిగా ఉంది. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా బాగా రథసప్తమి కానీ, ముక్కోటి కానీ, రంగనాయకులు తిరణాలుగా ఉత్సవాలు కానీ చాలా చాలా బాగా జరుగుతాయి. ధన్యవాదాలండి గుడికి, స్వాముల వారికి, ప్రజలందరికీ చాలా సంతోషం.